నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆర్డీఓలు, ప్రత్యేక కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక సమీక్ష. రెవెన్యూ సంస్కరణలు సక్రమంగా అమలు చేసి సత్వర న్యాయం అందించాలని ఆదేశం. రైల్వే నిర్వాసితుల సమస్య పరిష్కారానికి మరో అడుగు. జిల్లా రైల్వే అధికారులు నిర్వాసితులతో ప్రత్యేక సమావేశంలో పరిష్కారానికి ఎంపీ మాగుంట హామీ. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన ప్రజలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ సంస్కరణలు సక్రమంగా అమలు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఆర్డీఓలు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఆర్డీఓ కార్యాలయాల సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సంస్కరణల్లో ఆర్డీఓలకు కొన్ని, తహసీల్దార్లకు కొన్ని అధికారాలు బదలాయించడం జరిగిందని, ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. వారం వారం చేసే రెవెన్యూ సమీక్షలు నిలిపివేసి నెలలో ఒకసారి పూర్తి స్థాయిలో మండలాల వారీగా సమీక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జేసీ గోపాలకృష్ణ, కందుకూరు సబ్ కలెక్టర్, డిఆర్ఓ చినవోబులేసు తదితరులు పాల్గొన్నారు. సో ఈ రెవెన్యూ కాన్ఫరెన్సెస్ ఒక సెపరేట్ టీమ్ కూడా పెట్టుకుంటాం. మనం పెట్టుకుని వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మండల్స్లో వైఎస్జెడ్ ఎవరినో ఒకటి నమ్ముకుని వాడు అంగా ఉంటాడు. అక్కడ ఉండి మేము ఆయన చేయవలసిన పని ఏదో మేము చేసేసుకుంటాం. సో ప్లీజ్ దయచేసి చేయించడం అక్కడికక్కడే ఒకవేళ ఈ ముటేషన్. బట్ రెవెన్యూ డిసీజ్ అనేది ఒరిజినల్గా చేసిన దాని మీదే బెటర్ ఉందని చెప్పేసి మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఆర్ఓస్ కాన్ఫరెన్స్. ఆర్ఓస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు జమాబందీ ఎట్లాగా చేసేవాళ్ళము, ఇప్పుడు ఆర్ఓ క్లినిక్స్, మనకి రెవెన్యూ క్లినిక్స్ అనేది కూడా సేమ్ అదే రకంగా. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఫీల్డ్లో చేసేవాళ్ళం, మనం ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో చేయడం అనేది జరుగుతుంది. సో అల్టిమేట్గా ఈ ది రెవెన్యూ ఇష్యూస్ వచ్చేటప్పటికి నేను సిన్స్ యూ ఆర్ బోర్న్ ఇన్ రెవెన్యూ, ది లివింగ్ ఇన్ రెవెన్యూ అండ్ రిటైర్డ్, గోయింగ్ టు బి రిటైర్డ్ ఇన్ రెవెన్యూ. సో యూ నో ప్రెటీ వెల్ దాట్ ఏంటి ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అనేది మీకు అందరు కూడా ఐడియా ఉంది. మీరు దయచేసి పోండి, బయటికి వెళ్ళండి, విలేజ్లోకి ఉండండి, కనిపించండి. మా తహసీల్దార్ గారు మా ఊరు వచ్చారని చెప్పేసి అక్కడ చేయండి, అందరితో కూర్చోబెట్టండి, మాట్లాడి ఈ సమస్యను రిజాల్వ్ చేయండి. ఏళ్ల తరబడి బకాయిదారులతో ఎన్నో ఇబ్బందులు పడ్డ సమస్య చివరకు న్యాయస్థానంలో పరిష్కారమైందని బాధితుడు నిడదవోలు హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు హనుమంతరావు విడుదల చేసిన ప్రకటనలో కేసు పూర్వాపరాలను, న్యాయమూర్తి ఉత్తర్వులను అందజేశారు. తన బాధ, ఆవేదన పరిష్కారానికి ఇన్నాళ్లకు దేవుడు కరుణించాడన్నారు. బాధితుడు నిడదవోలు హనుమంతరావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన మేరకు శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీ నిడదవోలు హనుమంతరావు అనే వ్యక్తికి బకాయి ఉన్నందున ఆ బకాయి వసూలు చేసుకునేందుకు గాను సంబంధించిన ఆస్తులను వేలం వేయడానికి విజయవాడలోని కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కమర్షియల్ కోర్టు ఉత్తర్వులను అనుసరించి 6వ తేదీన మంగళవారం నాడు కోర్టు అమీనా రావణ్ నాయుడు కాలేజీ నోటీసు బోర్డులో వేలం నోటీసును అతికించి కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులలోని సారాంశాన్ని బహిరంగపరుస్తూ దండోరా వేయించారు. రావణ్ నాయుడు కాలేజీ నోటీసు బోర్డుతో పాటు ఇతర ముఖ్య కార్యాలయాలలో నోటీసు బోర్డుల్లో రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో వేలం నోటీసును అతికించారు. కొన్ని సంవత్సరాల క్రిందట కాలేజీ రెన్యువేషన్తో పాటు కొన్ని రకాల వసతి సౌకర్యాల కల్పనకు, అదనపు గదుల నిర్మాణం, ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కళాశాల యాజమాన్యం కొన్ని పనులను ప్రతిపాదించిన మీదట హనుమంతరావు పనులు చేయించారు. కళాశాల యాజమాన్య ప్రతినిధులు నాయుడు, మాలకొండయ్య నాయుడు, మాటూరి వెంకట్రావులను వ్యక్తిగతంగా పలుమార్లు కలిసి తాను కళాశాలలో పనుల కోసం ఖర్చు చేసిన నగదు ఇవ్వమని కోరినా సరైన జవాబు ఇవ్వకపోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో హనుమంతరావు తాను ఖర్చు చేసిన నగదుకు సంబంధించిన పత్రాలను ఆధార సహితంగా కోర్టు వారికి సమర్పించారు.
ఆ తర్వాత డబ్బు తిరిగి చెల్లించే విషయంలో సుదీర్ఘ కాలంగా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ ఉండడంతో కళాశాల పనుల కోసం తాను తెచ్చిన రుణాలకు సంబంధించిన వారి తీవ్ర ఒత్తిడితో యాజమాన్యంపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కొన్ని సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరిగిన అనంతరం 5,16,94,655 రూపాయలకు విజయవాడ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తూ రావణ్ నాయుడు కాలేజీ ఆస్తులను వేలం వేసి బాధితుడు హనుమంతరావుకు ఇవ్వవలసిన డబ్బును చెల్లించాలని స్పష్టంగా ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వుల అనంతరం తదుపరి చర్యలలో భాగంగా న్యాయస్థాన సిబ్బంది చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడ కమర్షియల్ కోర్టు ఆవరణలో రావణ్ నాయుడు కళాశాలకు సంబంధించిన ఆస్తిని వేలం వేసి తనకు ఇచ్చేలా ప్రక్రియ ప్రారంభించారని బాధితులు నిడదవోలు హనుమంతరావు పేర్కొన్నారు. ఉదయం 10:30కి విజయవాడ కమర్షియల్ కోర్టులో వేలం జరుగును. కావలసిన వారు ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనదగదురు. వేలంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ముందే వరకలిచ్చే కదా ఎన్ హనుమంతరావు గారికి 5,16,94,655 రూపాయలకి కోర్టు వారు డిగ్రీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రాపర్టీ అమీనా వాల్యూ 25 కోట్లకు వేసి ఉన్నారు. కావున 11/2/2026 సంవత్సరమున విజయవాడ కమర్షియల్ కోర్టులో వేలము జరుగును. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొని ఈ ప్రాపర్టీని పాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. సర్వే నంబర్ 52/1లో 35 సెంట్లు 55/1లో 2 ఎకరాల 40 సెంట్లు 56/1లో 50 సెంట్లు 56/1లో 68 సెంట్లు 57/1లో 60 సెంట్లు 57/2లో 5 ఎకరాల 32 సెంట్లు 59/1లో 3 ఎకరాల 24 సెంట్లు 63లో ఎకరా 17 సెంట్లు ఆ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ఆస్తిని మొత్తం 14 ఎకరాల 26 సెంట్లు 11వ తేదీ 2వ నెల 26వ సంవత్సరంలో విజయవాడ కమర్షియల్ కోర్టు నందు ఈ మొత్తానికి సంబంధించిన ప్రాపర్టీ మీద వేలం జరుగును. కావలసిన వారు ఆసక్తి గలవారు దీంట్లో పాల్గొని పాట పాడుకోవలసిందిగా కోరుచున్నాము. ఓకేనా? పైకి ఫార్మల్ సార్ అంతే. అందుకని మేము ఎగ్జిక్యూషన్ చేయడానికి కోర్టు దగ్గర నిలబడి కోర్టు వేసుకుని చెప్పేస్తాడు. గవర్నమెంట్ ఉత్తర్వులు కదా కోర్టు ఆయన తీసిన అదే వేసే. ఓకే
కరస్పాండెంట్ ఓల్డ్ రామన్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ నాయుడు మాలకొండయ్య సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఎం హనుమంతరావు గారికి వారంటీ అమౌంట్ 5 కోట్ల 16,94,655 రూపాయలు శ్రీ స్పెషల్ కోర్ట్ ఫర్ కమర్షియల్ విజయవాడ కోర్టు వారు విక్రీ ఇచ్చి ఉన్నారు. దీనికి కాను శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన పెల్లూరు విలేజ్ గ్రామ పంచాయతీలో వారికి సంబంధించిన ఆస్తి 52/1 35 సెంట్లు 55/1 2 ఎకరాల 40 సెంట్లు 56/1 50 సెంట్లు 56/1 68 సెంట్లు 57/1 60 సెంట్లు 57/2 5 ఎకరాల 32 సెంట్లు 59/1 3 ఎకరాల 24 సెంట్లు 60/3 ఎకరా 17 సెంట్లు మొత్తం కలిసి 14 ఎకరాల 24 సెంట్లు 14 ఎకరాల 26 సెంట్లు మొత్తము 11/2/2026 సంవత్సరంలో విజయవాడ కమర్షియల్ కోర్టు నందు ఉదయం 10:30కి ఈ ఆస్తి మీద వేలం జరుగును. ఆసక్తి గలవారు పాడుకోవలసిందిగా వేలంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నా పేరు నిడదవోలు హనుమంతరావు. ఈ రావణ నాయుడు కాలేజ్ సంబంధించి 2012 సంవత్సరం నుంచి పాత మూసేసి ఉంటే పాడుబడి ఉంటే 2018లో నేను మళ్ళీ రీఓపెన్ చేసి 1.5 సంవత్సరం ఇదే కాలేజీలో 40 మంది వర్కర్స్తో కష్టపడి వర్క్ చేయించి మొత్తం స్టార్ట్ అయిన తర్వాత నువ్వెవరైనా నన్ను బయటికి గెంటేశారు. ఈ విషయమై నేను కోర్టుకి 19/2023 ఓఎస్ నెంబర్ 19/2023లో కోర్టుని ఆశ్రయిస్తే ఈ రోజుకి నాకు డిగ్రీ ఇచ్చి మొత్తం ఏలాన్ని చేశారు. కాబట్టి నాకు సహకారం అందరూ నాకు సహకరించి నాకు తోడుపుండి నా డబ్బులు నాకు ఇప్పించగలరని నేను ఆశిస్తున్నాను. నాకు రావాల్సిన అమౌంట్ 5,16,94,655 రూపాయలు. నా డబ్బులు నాకు ఇప్పించగలరు. నాకు అందరూ తోడుగా ఉండి నా కష్టాన్ని గమనించి నా డబ్బులు నాకు ఇప్పించగలరని ఆశిస్తున్నాను. మాలకొండ రావణ నాయుడు కాలేజీ శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. మీరు పనిచేసే టైంలో మీరు ఏ హోదాలో చేశారు? ఇక్కడ మొత్తం అతని ఆర్డర్ మేరకు కాంట్రాక్ట్గా మొత్తం తీసుకొని 888 వారి ఉత్తర్వులు ఏ పనులు చేయమంటే ఆ పనులని చేయించేసి కొంత మనీ ట్రాన్సాక్షన్స్ కూడా నాయుడు గారు నాకు ఇచ్చి ఉన్నారు. అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉన్నాము. మేము తయారు చేసిన వర్క్ బిల్స్ అన్ని కోర్టులో పెట్టి ఉన్నాము. అప్పుడు జడ్జి గారు మాకు డిక్రీ చేశారు. నా క్లయింట్ నిడదవోలు హనుమంతరావు సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు గారు ఒంగోలులోని శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీ రిప్రజెంటెడ్ బై సెక్రటరీ గారి మీద, కరస్పాండెంట్ గారి మీద మరియు నాయుడు మాలకొండయ్య సన్న పుల్లయ్య అని వారిపై విజయవాడలోని కమర్షియల్ కోర్టులో 3,85,000కు దావా వేయగా ఆ దావాలో కమర్షియల్ కోర్టు వారు నిడదవోలు హనుమంతరావు గారికి అనుకూలంగా డిగ్రీ ఇచ్చినారు. ఆ డిగ్రీ అమలు నిమిత్తం ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి శ్రీ సాయినాథ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయడం కూడా జరిగి ఉన్నది. తదుపరి శ్రీ కోర్టు వారు 11/2/2026 వేలం వేయటానికి నిర్ణయించారు. అందులో హనుమంతరావు గారి వాల్యూ ప్రకారం 20 కోట్లు గాను, కోర్టు అమీనా వాల్యూ 25 కోట్లు గాను నిర్ణయించడం అయింది. ఈ వేలం 11/2/2026 విజయవాడ కమర్షియల్ కోర్టులో జరుగుతుంది. ఈ వేలంలో ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఈ ఆస్తిని పాడుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇది 50 మందికి తెలియజేయటం అయింది.
ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే నిర్వాసితుల స్థలం సమస్య పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఛాంబర్లో రైల్వే స్థల నిర్వాసితులు, ఎన్డీఓలు, విశ్రాంత రైల్వే ఉద్యోగులతో పాటు రైల్వే ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను జెసి గోపాలకృష్ణ వివరించారు. మార్కెట్ ధర ఆధారంగా రైల్వే స్థలం 40 ఎకరాలకు మార్కెట్ ధర నిర్ణయించడం జరిగిందని, దీన్ని రైల్వే అధికారులు ఆమోదిస్తే బాధితులకు మేలు చేకూర్చిన వారవుతారని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం రైల్వేకి సంబంధించిన 40 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు పోను 136 కోట్లు చెల్లించాలని నిర్ణయించడం జరిగిందని, దానికి నిర్వాసితులు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీ మాగుంట తెలిపారు. రైల్వే స్థలం 20 ఎకరాల విస్తీర్ణంలో గుడిసె వాసులు, 15 ఎకరాల్లో ఎన్డీఓలు, 5 ఎకరాల్లో రైల్వే విశ్రాంత ఉద్యోగులు భూమి తీసుకునే విధంగా నిర్ణయించడం జరిగిందన్నారు. సమావేశానికి వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్ణయించిన విధాన నిర్ణయాలను డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తే రైల్వే బోర్డు సమీక్షలో బోర్డు చైర్మన్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి తీసుకువెళ్లి సీఎం ద్వారా కేంద్ర రైల్వే మంత్రికి స్థానికంగా ఉన్న సమస్యలు తెలిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారాలు. ఎంతో కాలంగా మనం ఒంగోలు పట్టణంలో ఒక తీరని సమస్య అది. రైల్వే ప్రాపర్టీసు అంటే పురాతనమైన రైలు మార్గం అది. బ్రిటిషర్స్ కాలంలో ఒక రైలు మార్గం కూడా ఏర్పరచుకోనండి, ఆ రైల్వే లైన్లన్నీ కూడా వేసుకొని, ఆ తర్వాత ఆ రైల్వే లైన్లు అనేది ఆ కొండ ప్రాంతంలో క్వారింగ్ చేసుకునే దాని కొరకు అవసరమైన భూమిని కూడా తీసుకోనండి, దాదాపు 40 ఎకరాల వరకు. మరలా ఆ క్వారింగ్ చేసుకునేదానికి వీలు కాదని మొత్తం ఆపేసిన తర్వాత రైల్వే లైన్లు కూడా ఆ పక్క రైలు మార్గం అనేది కూడా లేనందువల్ల ఇవి కొంతవరకు కొంత ఆక్యుపేషన్ అన్నాం, కానీ స్థలం ఉంది కాబట్టి మనం ఏదో ఇల్లు వేసుకుంటామని కొంతమంది దాదాపు ఒక 20 ఎకరాల్లో కూడా అన్నవరపాడు హట్మెంట్స్ అంటే గుడిసెవాసుల సంఘం అనేది కూడా వాడు ఏర్పడి ఉన్నారు. అదేవిధంగా 40 ఎకరాల్లో ఎన్జిఓస్కు సంబంధించి ఒక 14 ఎకరాలు, ఇంకోటి రైల్వే ఎంప్లాయీస్ సంబంధించి ఒక 5 ఎకరాలు. ఈ మొత్తం ఆ 40 ఎకరాలు అనేది కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 50 ఏళ్ళన్నా అవుతుందా, దాదాపు సుమారు 50 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద పోరాటంగానే జరుగుతున్నది రెవెన్యూ అథారిటీస్కి, రైల్వే వారికి. వన్ స్టాప్ సెంటర్ సేవలు మరింత విస్తృతం చేసి బాధితులకు సత్వరం సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసి మొబైల్ వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. వన్ స్టాప్ సెంటర్ విధి విధానాలు, లభ్యమయ్యే సేవల వివరాలు ఐసీడీఎస్ పీడీ సువర్ణ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిఆర్ఓ బి చినవోబ్లేసు, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ, డీసీపీఓ దినేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. సర్వీసెస్ ఉన్నాయి సార్, ఉన్నాయి సంబంధించి ఈ పోలీసు, అలాగే హెల్త్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీలో మన డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మన పిఎఫ్ఓ గారు నాయర్ గారు ఏఎస్సీ నుంచి సర్వీసెస్. సో ఆ బేస్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి రండి మేడం. సార్ ఒకసారి నా బ్యాగ్లో ఉంది.
అద్దంకి నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. సంతమాగులూరు అద్దంకి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, పెద్ద జాగర్లమూడి పూరిమెట్ల రోడ్డు కొత్తపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, అద్దంకి బ్రాంచ్ కెనాల్పై నిర్మించిన హై లెవెల్ కెనాల్, గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం, కస్తూరిబా గాంధీ పాఠశాల వసతి గృహం ప్రారంభం, బల్లికురువ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రులు ఇరువురు హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తుందని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రులకు ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. ఎక్కువ దూరం నుంచి నడిచి వస్తూ ఉన్నారనే దానికోసం వాళ్ళ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా వివిధ సంస్థల ద్వారా, అన్ని రకరకాల సంస్థల ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో దాదాపు ఇప్పటిదాకా 6500 మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్ఫరెన్స్లో. మొత్తం కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాము. ఇవాళ మన కంపెనీ ద్వారానే చేస్తున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్, 2 జతల యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి మంచి బెల్టు, షూసు, పుస్తకాలు, టయానికి పుస్తకాలు. అంతకుముందు ఏంటంటే సగం సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది. అట్లా కాకుండా బిగినింగ్లోనే పుస్తకాలు ఇవ్వాలి, చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. నేను ఇక్కడ 6వ తరగతి చదువుతున్నాను. మా ఊరు నక్కబక్కలపాడు. నేను అక్కడి నుండి రోజు నడుచుకుంటూ వస్తున్నాను. సకాలానికి వస్తాము, చక్కగా చదువుకుంటాము, మంత్రి గారికి మంచి పేరు తెస్తాము. సైకిల్ ఇచ్చిన హర్షవర్ధన్ గారికి మరియు మినిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. పిల్లలు, యువత ఆధునిక పోకడల వైపు పోకుండా భారతీయతను రక్షించే విధంగా ప్రోత్సహించాలని భారతీయం ప్రతినిధి గొట్టిపాటి సత్యవాణి చెప్పారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో సత్యవాణి ప్రసంగించారు. అమ్మంటే నిజం, నానంటే నమ్మకం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ రెండింటినీ పాటిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. సామాజిక స్పృహ కొరవడడం వల్ల విదేశాల్లో కూడా ద్వేషం పెంచుకుంటున్నారని, అలాంటి పరిస్థితుల నుండి బయటకు రావాలన్నారు. చదువుకున్న వారు పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చదువులేని వారు దాన్ని బాగు చేస్తున్నారని ప్రశంసించారు. 108 మంది పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి వారి పాదాలకు నమస్కారం చేసినట్లు తెలిపారు. ఐక్యంగా ఉండడం ద్వారా ఏదైనా సాధించవచ్చునని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన మాటగా మీకు చెప్పమన్నారని జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత అన్నారు. కమ్మవారు అన్ని రంగాల్లో రాణిస్తూ ఇతరులకు సాయం చేస్తూ మరింత ఎదగాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర ఆకాంక్షించారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పి గోపీనాథ్, సమైఖ్య జిల్లా అధ్యక్షుడు బీరవల్లి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శులు మాలింపాటి కృష్ణారావు, బెలగా కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వర్లు, సాహితీవేత్త నాగభైరవ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే అగ్రమేటి భారతీయ మహిళా శిరోమణి అమ్మ సత్యవాణి గారికి సవినయంగా వేదిక ఆహ్వానం పలుకుతుందమ్మా. ప్లీజ్ చప్పట్లు, చాలా చప్పట్లు. మేనేజింగ్ ట్రస్టీ సుచిత్ర గారు స్పాన్సర్ చేశారు. అలాగే ఆగస్టులో ఫ్యూజియన్ హాస్టల్ సైట్ మనం అక్టోబర్లో డాక్టర్ రమణ్ రావు గారు మంత్రం చెప్పాం భారతీయం కోసం. మీరు
గ్యాదరింగ్ తోటి వనభోజనాలు చేసిన చరిత్ర గోల్కొండ డ్యామ్ దగ్గర చాలా మంది. దానికి ప్రేరణ మొదటిసారి మాత్రం లాడ్జిలో ఉన్నారు, రెండోసారి నేను ఎక్కడ ఉండనయ్యా అని చెప్పి నన్ను చిన్న కొడుకుగా ట్రీట్ చేస్తుంది. ఇంట్లోనే ఎప్పుడు మా పిల్లలు కూడా అట్లాగే అలవాటయ్యారు, అమ్మమ్మ అని పిలుస్తూ. ప్రకటనలు ఇచ్చిన క్యాలెండర్లో అట్లాగే తీసారమ్మా. స్టేట్ జరిగింది ఇందాక చదువుతారు. దాంపత్య సకల సద్గుణ శోభిత అనురాగానికి నిలువెలకు ఆవాసం భక్తులతో ఉమ్మడి ఆంధ్రపాలెట దేవుడు. భారత మాత్రే నమః, మాతా పితృగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సంక్రాంతి రాకముందే పుట్టింటికి పిలిచి ఆడపడుచుకి ఇంత ఆత్మీయంగా ప్రేమానురాగాలతో ముగ్గురు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు ప్రతీకలుగా మా ముగ్గురిని మధ్యలో కూర్చోబెట్టుకుని స్ఫూర్తిదాయకంగా పరిపాలించిన ముసునూరు ప్రోలయ కాపాయి నాయక వంశానికి చెందిన వాళ్ళం కాబట్టి మనం ఆ దిశగా మనం పయనించాలని చెప్పి, అలాగే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పరిపాలించి బ్రిటిష్ వాళ్ళని కూడా గడగడలాడించినటువంటి గొప్ప నాయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఇలా ఎంతో మంది పేరు. ఆ తర్వాత వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు, ఎవరిని కూడా మర్చిపోలేని నాయకుడు నందమూరి ఎన్టీ రామారావు గారు. ఇలా మన రక్తం ఏమిటి, మన DNA ఏమిటి, మన పద్ధతి ఏమిటి, మన జాతి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రకాశం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ ఏవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో మీకోసం భవనంలో ఎంఈఓలు, డివైఈఓలు, హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రభుత్వ హైస్కూళ్లలో అమలు చేస్తున్న 100 రోజులు కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవని, హెచ్ఎంలు, టీచర్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేయాలని, విద్యార్థుల బోగస్ హాజరును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మార్కాపురం డివిజన్లో ఒక 3 కాన్స్టిట్యున్సీలు కూడా చేయడం జరిగింది. ఫిజికల్ మీటింగ్ చేశాం. అంటే అంతటితో ఒక రౌండ్ ఈదర్ ఫిజికల్ ఆర్ ఆన్లైన్ ఈ మీటింగ్ అందరితో కూడా కంప్లీట్ అయింది. కానీ దాని తర్వాత కూడా నేను ప్రతిరోజు ఎంఈఓలకి ప్రతిరోజు చెప్తున్నా, ఇంకా సమ్ ఆఫ్ ది ఎంఈఓస్ వాళ్ళు చాలామంది విజిట్ చేయలేదు. నేను లాస్ట్ 1 వీక్ 1వ తేదీకి ముందు వదిలేసాను. 1వ తేదీ నుంచి ఎంఈఓలు కొంతమంది విజిట్ చేస్తారంటే చేయలేదు. 8 to 9 మధ్యలో ఎవరైతే 8 to 9 మధ్యలో విజిట్ చేస్తారో వాళ్ళ విజిట్స్ మాత్రమే నేను కన్సిడరేషన్లోకి తీసుకుంటాను. మీరు చేయకపోండి, నాకు సంబంధం లేదు. ఐఎమ్ రీటేటింగ్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్ నౌ. ఈవెన్ డెప్యూటీ వారు కూడా చెప్పారు ఇప్పుడే, రేపటి నుంచి మీరు కంపల్సరీ ఒక స్కూల్ విజిట్ చేయాల్సిందే. నెక్స్ట్ 2 monthsలో మీరు మార్చి 15th వరకు మీ 4 కాన్స్టిట్యున్సీస్లో ఉన్న ఏ మండల్లో విజిట్ చేస్తారు, మీకున్న 156 స్కూల్స్ని ఒక రౌండ్ చేయండి. ఏమవుతుంది? తిరిగితే హెల్తీగా ఉంటారు, చక్కగా పనిచేసినట్లు అవుతారు. కొంతమంది ఎంఈఓలు వాళ్ళు తెల్లవారక ముందే 8 o'clock మార్కాపురం ఏరియాలో కూడా రిమోట్ మండల్స్లో విజిట్ చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అర్బన్కి దగ్గర ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయడం లేదు. సో రిపోర్ట్, ఎంఐఎస్ రిపోర్ట్ మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉన్నాను. సో అది చూసినప్పుడు మనకి కూడా మనం ఎందుకు చేయలేము అని మీకు అనిపించాలి కదా. ప్రతి ఎంఈఓ కూడా మీ మండలంలో పనిచేస్తున్న టీచర్స్ అందరినీ కూడా టిస్ అప్డేట్ చేసుకునేలాగా చూడాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయితే మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 807 టీచర్స్ ఉన్నారు, ఇప్పటిదాకా వాళ్ళు చేసింది 305 మాత్రమే. లాస్ట్ రిపోర్ట్ వాస్ టేకెన్ అట్ 9 PM yesterday.
only 37.79%. When Zilla Parishad, Mandal Parishad teachers could do 85.35%. వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్? అంటే ఏంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమన్నా మీరు ఏమైనా కనుక్కోవట్లేదా? మేము సిస్టంలో ఉన్నాం లేదనుకుంటున్నారా? గవర్నమెంట్ హెచ్చరిక చెప్పాలి. సామాజిక బాధ్యతతో అరామ్కో కంపెనీ సిఎస్ఆర్ పథకం క్రింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోలార్ సిస్టమ్ సదుపాయం, హీలింగ్ గార్డెన్ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టైడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రామ్కో కంపెనీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్, హీలింగ్ గార్డెన్ కంపెనీ టైడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని, ముఖ్యంగా మెడిసిన్ స్టోరేజీ యూనిట్కు సోలార్ సిస్టమ్ అనుసంధానంతో మందులు పాడవకుండా సకాలంలో వైద్యానికి ఉపయోగపడతాయన్నారు. వినూత్నంగా ఔషధ మొక్కలతో తోట ఏర్పాటు ద్వారా పరిసర ప్రాంతాల నుంచి మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా గర్భిణీలు ఔషధ మొక్కల నడుమ కొంత సమయం గడిపితే మంచిదని సూచించారు. లాభాపేక్ష లేకుండా సమాజానికి తమ వంతు సాయం చేయాలన్న సహృదయంతో సేవా కార్యక్రమం చేస్తున్న ఆరామ్కో కంపెనీ, టైడ్ స్వచ్ఛంద సంస్థలను మరోసారి అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, కంపెనీ ప్రతినిధులు సవ్యసాచి, రీతు వర్మ, టైడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీధర్, మండల ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Sir, please come, sir. Sudhakar, sir, very good. Okay. Tired. Sir, you superstar. Sir, 2 minutes late, sir. Please come, sir. Back side, na. Almost there. Sir, sir, nicham. Thank you, sir. Please, we'll go. Yeah. Show there, sir. We have to give one. Please come, sir. Please, sir. Please. Right, sir. You also come. You also come. Yeah. The honor should not be behind. Yeah. No. He is first, sir. After yours. Yeah. Thank you, sir. We are energy. We are the world's largest oil company. Yeah. Right. Sir. Sir, मेरे को सही है. Sir, आपका sir. Right, sir. Thank you. Sir, मैं चेयर. Thank you. What? नीचे पकड़ो sir. Complaint, madam. Little bit. Painkiller. It will heal. Yeah. Is one popular name? Wavila. Okay. All medicinal plants, sir. Right. Just be go, sir. Please. Please, Santosh also come. Yeah. Right. Hold. Sir. So they are arranging for 20 pH. No other districts have this. Even when there is a power outage, the refrigeration continues. That's most important. Backup also they have provided. Sir, look at here, sir. Okay, we have a mobile app. PH will function even if there is no electricity. Sir, they have given exhaust fans, everything is working now. But the capacity is designed to... Madam, sir. Yeah. స్థానిక సర్పంచ్ శ్రీ శ్రావణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ డీసీ వచ్చే శ్రీ సూరిబాబు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ట్ ఆఫ్ ఇంజనీర్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకి. సుధాకర్ గారు అండ్ ఉన్నారు, ఒక్కసారి అప్రోచ్ అయ్యారు. టైడ్ సమస్య నుండి ఆ పాప కూడా థ్యాంక్స్ అండ్ వీఆర్ ఇన్వైటింగ్ యూ టు ఎస్టాబ్లిష్
and many more ASCs in this district. And thank you one and all. Thank you, sir. కూడా కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ. సార్ ఒకసారి సార్ మేడం మీరు ఒకసారి బ్యాక్ సైడ్ రండి. Thank you, ma'am. Our company, it's one of the largest energy companies in the world. We do this, we work with the community wherever we operate in. This is very important for us because the community where we work, that the wellness of that community is very important to us. ఈ కార్యక్రమంలో మనకి ఇంత కొత్త ది ఇన్నోవేటివ్గా కొత్తగా ఆలోచించి మన పిహెచ్సిస్లో పవర్ ఫెయిల్యూర్ అయితే కనుక మీ అందరికీ తెలుసు, మనకి వ్యాక్సిన్స్ కానీ లేదంటే కనుక ఇంపార్టెంట్ మెడిసిన్స్ అవన్నీ కూడా మన ఫ్రిడ్జ్లో పెట్టించాలి. రిఫ్రిజిరేటర్లో ఉంటే అది ఆ మెడిసిన్ మనకి సస్టైన్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి పవర్ ఫెయిల్యూర్ వస్తుంది, పవర్ ఇంటరప్షన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా వేస్ట్ అవుతుంది, తర్వాత అది కంటామినేట్ అయిపోతుంది. సో మేబీ ఇన్ ఎ ఫ్రాక్షన్ టైంలో అంటే బై ద టైమ్ యూ ఆర్ మీరు ఆ మెడిసిన్ తీసుకెళ్ళేటప్పటికి బాగానే ఉండొచ్చు, బై ద టైమ్ యూ అంటే ఆల్మోస్ట్ అది ఎడ్జ్కి వచ్చేస్తుంటుంది. సో బై ద టైమ్ ది అడ్మినిస్టర్ చేసే టైంకి అది స్పాయిల్ అయిపోతుంది. సో దాన్ని మనం గమనించాం, బికాజ్ సడన్గా బాగానే ఉంది కదా అని చెప్పేసి చేస్తాం. దానివల్ల అంతర్రాష్ట్ర T20 క్రికెట్ పోటీలకు ప్రకాశం జిల్లా కొరసేపాడు మండలం రావినూతల గ్రామం వేదికైంది. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ అంతర్రాష్ట్ర T20 క్రికెట్ టోర్నమెంట్ను ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రారంభించారు. క్రికెటర్లతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కుగ్రామంలో జాతీయ స్థాయి పోటీలను 32 సంవత్సరాలుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని దామచర్ల సత్య అన్నారు. ఇలాంటి పోటీలు మానసిక ఉల్లాసంతో పాటు ఐకమత్యాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంచుతాయన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో రాణించాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ప్రముఖ సినీ నటులు రావినూతల వాస్తవ్యులు రఘుబాబు మైదానంలో సందడి చేశారు. భారత బ్యాడ్మింటన్ సమైక్య మాజీ కార్యదర్శి కరణం చెంచుపున్నయ్య చౌదరి, భ్రమరా టౌన్షిప్ చైర్మన్ గల్లా రామచంద్రరావు, నిర్వాహకులు కారుసాల నాగేశ్వరరావు, ప్రతాప్, పుట్ట వెంకట్రావు, వీరాంజనేయులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటి నుంచి 16వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, 4 రాష్ట్రాల నుండి 16 టీంలు పాల్గొంటున్నాయని, 6 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నామని, రావినూతల్లోని 700 ఎన్ఆర్ఐ కుటుంబాలకు ఈ టోర్నమెంట్కు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఏ కార్యక్రమం జరగదు, మరి అట్లానే భ్రమరా రామచంద్రరావు గారు కూడా రాలేదు. మరి దాదాపు వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక గ్రామంలో అంతర్రాష్ట్ర ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రావినూతల గ్రామంలో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంటు జరగటం అనేది నిజంగా చాలా సంతోషం. 1990లో ప్రారంభమయ్యి మరి 32nd ఎడిషన్ 32వ ఈ టోర్నమెంటు నిజంగా కూడా ఒక చరిత్ర. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అతి కొద్ది గ్రామాల్లోనే ఈ విధంగా గ్రామంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పడటం, ఇంత అద్భుతమైనటువంటి స్టేడియం దాదాపు ₹1 కోటి పైబడి వ్యయంతో నిర్మించడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అన్ని గ్రామాలు కూడా మెరుగుపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 20 లక్షల విలువైనటువంటి యంత్ర పరికరాలని రావినూతల గ్రామానికి అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ట్రైసైకిల్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ కానివ్వండి, ఒక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా రావినూతల గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఆదర్శప్రాయమైనటువంటి గ్రామాలకు మా తోడ్పాటును అందిస్తాం. స్వచ్ఛత విషయంలో మన గ్రామాలన్నీ కూడా దేశానికే ఒక రోల్ మోడల్గా నిలబడే విధంగా ఉండాలి అన్నది
చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి గ్రామ పెద్దలందరినీ కూడా ఇంత చక్కటి టోర్నమెంట్ని సంక్రాంతి సందర్భంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నందుకు వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. రావినూతల మన అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో 32వ స్టేట్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పట్టాభి గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు 32 సంవత్సరాల నుంచి ఎన్ని ఒదురులు లేకుండా చాలా ఆనందకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మన నాగేశ్వరరావు గారికి అలాగే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నమెంటు ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారంటే దానికి ఇన్స్పిరేషను ఈ రావినూతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ గ్రామంలో అనేక మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి కానీ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఈ గ్రామం ఇంకా ఇదే యూనిటీ తోటి ఇంకా మంచి మంచి టోర్నమెంట్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ రావినూతల గ్రామ ప్రజలందరికీ. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకలకు సిద్ధమైంది. హై స్కూల్ ఏర్పాటు చేసిన 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 10, 11వ తేదీల్లో 2 రోజుల పాటు భారీ ఎత్తున పాఠశాల మైదానంలో వేడుకలు నిర్వహించనున్నారు. శతాబ్ది ఉత్సవాలు మరో 100 ఏళ్లు గుర్తుండేలా పీవీఆర్ హై స్కూల్కు సంబంధించి పోస్టల్ స్టాంప్ విడుదల చేయించేలా ఏర్పాటు చేశారు. శతాబ్ది ఉత్సవాలకు సంఘీభావంగా ఇటీవల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్క్ ఏముంది, అది ఇంకా ఇంకేం పెడతారు. వచ్చి సరిపోతాయి కదా వివరాలు. ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ చాలు మనకి. ఫ్యామిలీ సంబంధాలు ఎంతమంది చెప్పారు? సుమారు మరి ఎవరితో నడిపెట్టుకుంటారు రిటైర్డ్ టీచర్స్లో ఆనర్ చేస్తూ వచ్చాం. ఇవన్నీ స్కూల్లో జరిగే యాక్టివిటీస్. ఈ ముఖ్యంగా 1978 నుంచి 89 వరకు ఈ పీరియడ్, ఈ 10 నిమిషాలు ఇది ఆ స్కూల్ యొక్క అత్యున్నతమైనటువంటి పీరియడ్. వీ కెన్ సే ఏమో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ పీవీఆర్ మినిస్టర్ చెప్పచ్చు. అలాంటి పీరియడ్ నేను రెడీ అయిన 1980లో రెడీ అయినాను. అది నా యొక్క స్కూల్కి ఎప్పటికీ స్కూల్ చూస్తే మటుకు మనసులో ఎప్పుడు ఇప్పుడు స్కూల్కి పోతామా, పాఠం చెప్తామా అనేటువంటి ఉత్సాహం ఇప్పటికే ఉన్నది. ఇంత వయసుతోటి కూడా మనం కూడా పెద్ద పాఠం చెప్తే పిల్లలు చాలా సంతోషపడ్డారు. రోజు ఇప్పటికి ఇంకా పోయి పాఠం చెప్తాము, వాటికి ఇందులో క్లూస్ చెప్దాము, అవి చెప్దాము, ఇంగ్లీష్ చెప్దాము, గ్రామర్ పాయింట్ చెప్దామని చెప్పి కోరిక, ఉత్సాహం ఉంది. శక్తి లేదు కానీ ఆసక్తి ఇంకా ఎక్కువ తగ్గలేదు. కాబట్టి ఆసక్తి ఉన్నందువల్ల ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పగలుగుతున్నాను. పూర్వ విద్యార్థిగా ఉన్న విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ విద్యార్థిగా అక్కడ నేను 8వ తరగతిలోనే పీవీఆర్ స్కూల్లో టీచర్ స్టూడెంట్గా చేరాను. ఆ తర్వాత పీవీఆర్ స్కూల్లోనే మా ఫాదర్ కూడా టీచర్, సెకండ్ ఇయర్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఎస్ఎల్సి వరకు కూడా అక్కడే చదువుకున్నాను కంటిన్యూస్గా. అది అయిపోయిన తర్వాత శర్మా కాలేజీలో బిఏ పూర్తయిన తర్వాత రాజమండ్రిలో బీఈడి కోర్స్ కంప్లీట్ చేశాను. అదృష్టం కొద్దీ అది అయిపోయి ఇంటికి రాగానే పీవీఆర్ స్కూల్ మా ఫాదర్ యొక్క పేరు ప్రసిద్ధమైంది కాబట్టి అక్కడ నాకు ఎంబడే ఉద్యోగం వచ్చింది. అది ఫస్ట్ నేను జాయిన్ అయినటువంటిది మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు పీవీఆర్ స్కూలు, కొన్నాళ్ళు మళ్ళా ఈ 2 స్కూళ్ళల్లోనే తిరగటం. అప్పుడు ఇన్ని డిఫరెంట్ స్కూల్స్ ఏం లేవు. ఈ 2 స్కూళ్ళల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం.
మా ఫాదరు టీచరు, నేను పీవీఆర్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. మేమిద్దరం తండ్రి కొడుకులం అక్కడ చేయటం అనేటటువంటిది నాకు ఇప్పటికీ చాలా ఆనందకరమైనటువంటి విషయం. మేమిద్దరం ఒకే చోట పనిచేయటం. సింపుల్గా కేవీఎస్ మాస్టర్ అంటుంటారు. కేవీఎస్ మాస్టర్. నేను లెక్కరు ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేశాను 30 ఏళ్ళు. 2003 జూలై 31 రిటైర్ అయినాను. ఇంకేం కావాలా? మీరు చదివింది ఎప్పుడు చదివారు? పీవీఆర్ హై స్కూల్లో చదివింది నేను చెప్పాను 56 నుంచి 62 దాకా అయ్యా. అయితే 6 నుంచి 11 తర్వాత నెల్లూరు జిల్లా. చెప్పండి. నెల్లూరు గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ నెల్లూరు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారు? అక్కడ సాగరకొండలో. ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. ఆర్కే హై స్కూల్. ఆర్కే. ఒంగోలు ఎప్పుడు వచ్చారు? ఒంగోలు 73 మే 22. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ ఇక్కడ? 30 ఏళ్ళు అయ్యా. 30 ఏళ్ళలో 73 మే 22, 2003 జూలై 31. అది సార్. ఇప్పుడు మీరు ఆ స్కూల్ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? అనుభూతులు? మా మాస్టర్లతో మేము పనిచేసాం. అంతకంటే ఇంకా కావాలి. మా మాస్టర్లతో మేము పనిచేసాం. అంతకంటే ఏం కావాలి? అదృష్టం. తర్వాత మా స్కూలు మా దగ్గర చదువుకున్నోళ్ళు కూడా టీచర్లు అయినారు అక్కడ. అది విశేషం. మీ స్టూడెంట్స్ కూడా టీచర్స్, వారితో కూడా మీరు పనిచేశారు. ఇప్పుడు ఆర్య ప్రతాప్ ఉన్నాడే, ఏది బాయ్స్ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో. ఆర్య ప్రతాప్ కూడా మన స్కూల్ స్టూడెంటు, ఇక్కడ టీచర్గా పనిచేసిన. ఇంకా మూర్తి శ్రీరామ్మూర్తి అని ఆయన ఇక్కడ మన స్కూల్లో చదివి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాడు. నా పేరు డాక్టర్ కె సీతారామయ్య. నేను వెంకటరమణ హాస్పిటల్లో మన డయాబెటాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను చదువుకున్న స్కూలు, నా స్కూలింగ్ అంతా కూడా పీవీఆర్ హై స్కూల్, పీస్పాటి వెంకటరంగయ్య హై స్కూల్లో చదివాను. నేను 81 బ్యాచ్. నేను చదువుతున్నప్పుడు నాకు మా ప్రిన్సిపాల్ గారు కొప్పోలు హనుమంతరావు గారు. సో మాకు ఆ టైంలో జీవీఎస్ మాస్టర్ గారు, కొప్పోలు హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా బాగా చదువు ఎలా అంటే చదువుకునే దాంట్లో చాలా వరకు మాకు బాగా మేము ఇంత గొప్పగా రాణించేదానికి వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అలాగే మేము మా బ్యాచ్లో కూడా చాలామంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు సైంటిస్ట్గా వెళ్ళి స్వామి అనే అతను, ఒకరు నాబార్డ్ బ్యాంకులో డీజీఎం దాకా వెళ్ళి రిటైర్ అయిన అతను వాసు, తర్వాత బిజినెస్ పీపుల్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అదే స్కూలు ఆ పీస్పాటి వెంకటరంగయ్య గారి ఆయన ఇచ్చిన స్థలం దానివలన ఆ స్కూలు ఎంతో అభివృద్ధి చెంది ఒక మంచి స్కూల్గా డెవలప్ అయ్యి, ఆ ప్రెమిసెస్ సరిపోక తీసుకొచ్చి మళ్ళీ బాయ్స్ కాలేజీ మళ్ళీ ఇంకోటి మన పీవీఆర్ గ్రౌండ్స్లో స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం. అట్లానే పీవీఆర్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఈ 100 years దీనిలో భాగం కావటం, 100 years ఫంక్షన్లో. ఆ 100 years ఫంక్షన్ కూడా 10వ తారీఖు 11వ తారీఖు అందరి కాంట్రిబ్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే అక్కడ చదువుకున్నారో వాళ్ళు కాంట్రిబ్యూషన్తో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పాల్గొని చేస్తున్నందుకు నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లానే ఒకసారి ఆ రోజు 10-11 తారీఖుల్లో అందరూ కలుసుకొని వారి వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, తర్వాత స్కూల్లో మన ప్రిన్సిపాల్ గారిని వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాకు ఆ చదువు, ఆ జ్ఞానం మాకు ఈ రోజున ఎంతో ఉపయోగపడి మేము ఈ రోజున ఈ పరిస్థితుల్లో మంచి పరిస్థితుల్లో ఉన్నాం. సో నిజంగా వాళ్ళు తల్లి, తండ్రి, తర్వాత గురువు ఎంత ముఖ్యమో మనకి దాన్ని బట్టి అర్థం అవుతుంది. సో 100 years ఫంక్షన్ చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషం. ఆ స్కూల్లో చదివినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. జనవరి 10-11 తేదీల్లో మన పాఠశాల
100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని మేరకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల నుండి, తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ నుండి, కర్ణాటక, తమిళనాడు మరియు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నట్టుగా మాకు ఇప్పుడే ఫోటోలు పెట్టడం జరిగింది. ఈ పాఠశాలలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఉత్సాహంగా ఈ పాఠశాల 100 సంవత్సరాల పండుగను చేసుకోవాలన్నటువంటి ఆశయంతో ముందుకు వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అవుట్సోర్సింగ్ పోస్టులకు అభ్యర్థులు వెల్లువెత్తారు. 11వ తేదీ వరకు గడువు ఉన్న వరుస సెలవులు రావడంతో ఈరోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థుల రద్దీ నియంత్రణకు పోలీసులను ఏర్పాటు చేశారు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అటెండర్, అకౌంటెంట్, కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్, వార్డెన్, పార్ట్ టైం టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరవది రాఘవరావు భోగిమంటలు వెలిగించి ప్రారంభించారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, పాఠ్యాంశాలు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కరస్పాండెంట్ కరవది రాఘవరావు ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. ట్రెజరర్ నరసింహ శాస్త్రి, కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు విద్యార్థులకు ఆశీస్సులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ దిగ్విజయ్ సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సంక్రాంతి సంబరాలకు కొత్త శోభను తీసుకొచ్చారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గ్రామ అలంకరణ విశేషంగా ఆకట్టుకున్నాయి. అధ్యాపక బృందం రామలక్ష్మి, మల్లేశ్వరి, లక్ష్మీకుమారి, సునీత, సుమలత, ఈశ్వర్, తిరుపతమ్మ, దుర్గా, ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. విద్యాపరంగా జ్ఞానం వృద్ధి చేసుకుంటూ ఈ సిఎస్ఆర్ శర్మ విద్యాలయం అంచెలంచెలుగా పెంచి జిల్లా
అయిపోయింది సార్. చాలా వస్తున్నారు మీ దగ్గరికి, మిమ్మల్ని బ్లెస్ చేస్తారు, మాట్లాడకండి ఇక్కడ. నాకేం తెలుసా? నేపాల్ ఇది నేపాల్ నువ్వు తిని ఆడు కూర్చోడు మేలే నాదే నా తెలుసులే. చీరాల విజ్ఞాన భారతి స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంక్రాంతి విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులు వివరించారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల పాటలు వంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నగరంలోని అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ యార్డ్ ఎదురుగా ఉన్న భూమిలో కడపకు చెందిన కొందరు భూ ఆక్రమణదారులు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎన్నో సంవత్సరాల నుంచి హక్కులు కలిగినట్లు మమ్మల్ని బెదిరింపులకు గురిచేస్తూ మా స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అంటూ హక్కుదారులైన నడిపినేని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కడపకు చెందిన వ్యక్తులు భూమిలోకి అక్రమంగా చొరబడి మట్టి తోలించి హద్దులు వేస్తున్న హక్కుదారులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 191/3 255/1B1లో 2 ఎకరాల పొలాన్ని మండువారిపాలెంకు చెందిన సోదరగుంట పాండురంగారావు 1982లో రావి ఆంజనేయులకు విక్రయించారన్నారు. ఆయన వేసిన ఫ్లాట్లను 42 మందిని కొనుగోలు చేశారని, రిజిస్టర్ జరిగి స్వాధీనంలో ఉన్నాయని, అయితే సోదరగుంట శైలజా కుమారి ఆన్లైన్లో హక్కులు ఉన్నట్లు నమోదు చేయించుకొని కడపకు చెందిన వారికి రాయించి భూమిని స్వాధీనం చేయించుకొని దానికోసం వచ్చారని, పోలీసులు కూడా వారికే సపోర్ట్ చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే ఎస్పీ కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పించామని బాధితులు చెప్పారు. అధికారుల మాటలను పక్కనబెట్టి భూ ఆక్రమణదారులు ఫ్లాట్లు వేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే అధికారులు కలుగు చేసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. హక్కుదారులు మీరా మొహద్దీన్, ఏనుగంటి హరిబాబు ఉన్నారు. కాబట్టి దీన్ని దాదాపు మేము 10 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి కడప నుంచి 10 వెహికల్స్ వాళ్ళు వేసుకొని దాదాపు 15 మంది వచ్చి మాకు బీటెక్ రవి గారు పంపించారు, ఆ తాలూకా మేము. కాబట్టి కంపల్సరిగా ఈ ల్యాండ్ అంతా కూడా మాదేను, మీకు సంబంధం లేదు, 255 సర్వే నెంబర్ మాదని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు 2-3 సార్లు రాళ్ళు కూడా వేశారు. చాలా వరకు వాళ్ళకి మాకు ఇదయ్యి మేమంతా కూడా గందరగోళం చేశాము. అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టడం లేదు. అట్లాగే మేము సీఏ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి అందరికీ కూడా చెప్పాము. 1982 సంవత్సరంలో సూదనగుంట సుబ్బరామమ్మ గారి కుమారులైనటువంటి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, పాండురంగారావు అను వాళ్ళు సర్వే నెంబర్ 191/3లో వాళ్ళకి 3 ఎకరాల 50 సెంట్లు భూమి కలదని, అందులో దక్షిణం వైపు ఎకరా వాళ్ళు అట్టి పెట్టుకొనుచు ఉత్తరం వైపు 2 ఎకరాల 50 సెంట్లు రావి ఆంజనేయులకి విక్రయం చేశారు. దక్షిణ భారత వైపు ఉన్నటువంటి యూటీఎఫ్ లేఅవుట్, అక్కడ నుంచి 106 లింకులు, అంటే అక్కడ నుంచి మా యొక్క సైట్ గాడికి వచ్చేసరికి 106 లింకులు, మధ్యలో 30 అడుగులు బాట. ఆడ నుంచి అందులో ఉన్నటువంటి హద్దులో ఉన్నటువంటి భూమి 72 సెంట్లు. వాస్తవానికి ఆ 72 సెంట్ల కాడి నుంచి మా లేఅవుట్లోకి వచ్చేసి 2.5 ఎకరము. ఈ 2.5 ఎకరము 1986లో రావి ఆంజనేయులు అనే అతని గారికి అమ్మారు. రావి ఆంజనేయులు గారు దాన్ని ప్లాటింగ్ చేసేసి 120 నుంచి 162 వరకు ప్లాట్లు వేసి 42 ప్లాట్లుగా విభజించి అమ్మినారు. కాకపోతే ఇప్పుడు సూదనగుంట పాండురంగారావు అనే అతను చనిపోవటం వల్ల వాళ్ళ భార్య అయినటువంటి సూదనగుంట శైలజ కుమారి ఆన్లైన్లో 2015లో ఆన్లైన్లో ఎక్కించుకొని 1B అడంగులు పుట్టించి దాని ద్వారా ఈ ల్యాండ్ని భూకబ్జాదారులైనటువంటి కడప బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు భూకబ్జాదారులైనటువంటి కడప వాళ్ళకి అమ్మి దాన్ని వాళ్ళు పులివెందులో అయినటువంటి MNC గారు బీటెక్ రవి గారి పేరుని యూజ్ చేసుకొని అతను మేము పంపించారు, నేను మాట్లాడానని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ సైట్లోకి మమ్మల్ని రానియకుండా మేము కొడతాము, చంపుతామని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆర్డీఓలు, ప్రత్యేక కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక సమీక్ష. రెవెన్యూ సంస్కరణలు సక్రమంగా అమలు చేసి సత్వర న్యాయం అందించాలని ఆదేశం. రైల్వే నిర్వాసితుల సమస్య పరిష్కారానికి మరో అడుగు. జిల్లా రైల్వే అధికారులు నిర్వాసితులతో ప్రత్యేక సమావేశంలో పరిష్కారానికి ఎంపీ మాగుంట హామీ. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన ప్రజలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.